వెల్కమ్ స్టూడెంట్స్. ఐఐఎస్సి బెంగళూరు ఇండియాలోనే టాప్ 1 యూనివర్సిటీ. దీని గురించి ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు. సో మనకు ఐఐఎస్సి బెంగళూరులో బీటెక్ కోర్సు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. మీరు బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కనుక ఐఐఎస్సి బెంగళూరు నుంచి కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే టాప్ పొజిషన్లో కన్ఫర్మ్గా ఉంటారు. అలాంటి కరికులం ఉన్న మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కోర్సును మనకు ఇండియాలోని నెంబర్ 1 యూనివర్సిటీ అందించడం జరుగుతుంది. మనకు ఓన్లీ 1 క్యాంపస్ 1 బ్రాంచ్ మాత్రమే మీకు అవైలబుల్గా ఉంది. ఈ క్యాంపస్లో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బీటెక్ చేయాలంటే మీరు అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, మార్క్స్, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, టోటల్ సీట్స్ ఎన్ని, ఎలా జాయిన్ అవ్వాలి, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా 1 బై 1 చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ మీకు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఉండాలి. జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ బేస్ చేసుకుని డైరెక్ట్ అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. జేఈ అడ్వాన్స్డ్ మీరు కంపల్సరీగా క్రాక్ చేయాల్సిందే. మనకు టోటల్గా ఉన్న సీట్స్ 52 మాత్రమే. సో ఎంత కాంపిటీషన్ ఉంటుంది. అలాగే ఓన్లీ 52 సీట్స్లో మీరు బీటెక్ కంప్లీట్ చేస్తే మీకు ఎంత హై లెవెల్ ప్రొఫిషియన్సీ ఉంటుంది అనేది ఒకసారి మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇందులో బ్రేకప్ కనుక చూసుకుంటే అంటే మనకు టోటల్గా 40 సీట్స్ అనేవి నార్మల్గా ఫిల్ చేయడం జరుగుతుంది. 8 సీట్స్ అనేవి సూపర్ న్యూమరీ కోటా కింద గర్ల్స్ స్టూడెంట్కి, 4 సీట్స్ అనేవి ఫారెన్ నేషనల్ ఆర్ ఓసీఐ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూడీ స్టూడెంట్స్ అయితే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ అయితే 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మీరు ఓబీసీ, ఎన్సీఎల్ రిజర్వేషన్ ఆర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటే కనుక కంపల్సరీగా మీ సర్టిఫికేట్ అనేవి April 1, 2024 తర్వాత తీసినవి ఉండాలి. June 15, 2024 లోపు మీరు ఈ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 10 to డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 15th May 2024 స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 12th June 2024. మీరు డేట్స్ అయితే కన్ఫర్మ్గా గుర్తుపెట్టుకోండి. ఆ టైంలో కంపల్సరీగా అప్లై చేసుకోండి జేఈ అడ్వాన్స్ క్రాక్ చేసిన స్టూడెంట్స్ అయితే. సో మళ్ళీ మిగిలిన డేట్స్ అనేవి తర్వాత అనౌన్స్ చేయడం జరుగుతుంది. కట్ ఆఫ్ విషయానికి వస్తే 2023 జేఈ అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే మనకు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ చూపిస్తున్న కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి చూడండి. జనరల్ 757, గర్ల్స్ స్టూడెంట్స్ 2697, ఈడబ్ల్యూఎస్ 351, గర్ల్స్ 727, ఓబీసీ 755, ఓబీసీ గర్ల్స్ 1242, ఎస్సీ కేటగిరీ 559, ఎస్సీ గర్ల్స్ 930, ఎస్టీ 295, ఎస్టీ గర్ల్స్ 295, పీడబ్ల్యూడీ సిఆర్ఎల్ ర్యాంక్ 35. సో మనకు రౌండ్ 1 కట్ ఆఫే కాదు, రౌండ్ 2 కూడా కండక్ట్ చేయడం. రౌండ్ 2లో అన్ని కేటగిరీస్ అయితే రాలేదు. ఇక్కడ రౌండ్ 2 కట్ ఆఫ్ చూడండి. మనకు ఒకవేళ వేకెంట్ సీట్స్ కనుక ఉంటే రౌండ్ 2 కండక్ట్ చేయడం జరుగుతుంది. కన్ఫర్మ్గా రౌండ్ 2 ఉంటుందని మాత్రం కాదు. 2022లో రౌండ్ 2 అయితే కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు వచ్చిన కట్ ఆఫ్ ఇది. కానీ మనకు ఆల్రెడీ స్టూడెంట్ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం కన్ఫర్మ్ 2023లో కట్ ఆఫ్ బేస్ చేసుకొని మీరు ఈ ర్యాంక్స్ కంటే మంచి ర్యాంక్స్ ఉంటే కనుక కన్ఫర్మ్గా ఐఐఎస్సి బెంగళూరు బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అయితే అప్లై చేసుకోండి. ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే ట్యూషన్ ఫీ 2 lakhs ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఫుల్లీ వేవ్డ్ ఉంటుంది, అంటే ఫ్రీ సీట్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన ఎక్స్ట్రా ఫీజెస్ అన్నీ కలుపుకొని టోటల్ ఫీజు వచ్చి 1 yearకి 3,02,000 రూపీస్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే 1,02,000 రూపీస్ ఉంటుంది. మీకు స్కాలర్షిప్స్ అలాగే బ్యాంక్ లోన్స్ చాలా మీకు ఉంటాయి. వాటన్నిటిని అప్లై చేసుకోవచ్చు మీరు. కరికులం కనుక చూస్తే మ్యాథమెటిక్స్లో అనాలిసిస్ అండ్ లీనియర్ ఆల్జిబ్రా 1 and 2, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, బేసిక్ అనాలిసిస్, ఇంట్రడక్షన్ టు ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్స్ ఉంటుంది. కంప్యూటింగ్లో ఆల్గారిథమ్స్ అండ్ ప్రోగ్రామింగ్, ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సిస్టమ్, డిస్క్రిప్టివ్ మ్యాథమెటిక్స్, డాటా స్ట్రక్చర్ అండ్ ఆల్గారిథమ్, ఆటోమేటా థియరీ అండ్ కంప్యూటబిలిటీ, ఇంట్రడక్షన్ టు న్యూమరికల్ మెథడ్స్. ఇండివిజువల్గా మ్యాథమెటిక్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మీరు చూస్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఉంటాయి. నార్మల్గా అందరికీ కామన్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఆల్జిబ్రా, నెంబర్ థియరీ, లీనియర్ ఆల్జిబ్రా,
మ్యాథ్స్ పర్ఫెక్ట్గా ఉన్న స్టూడెంట్స్ కన్ఫర్మ్గా దీన్ని అయితే చూజ్ చేసుకోవచ్చు. మ్యాథ్స్ నాకు అసలే టఫ్, నాకు ఓన్లీ సిఎస్సి ఉంటే చాలు అనుకుంటే జస్ట్ బీటెక్ కంప్యూటర్ సైన్స్కి వెళ్ళండి. ఇంకా హై లెవెల్లో నేను బెస్ట్ ఆఫ్ బెస్ట్ కెరియర్స్కి వెళ్ళాలనుకుంటే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కంపల్సరీగా చూజ్ చేసుకోండి. కంప్యూటింగ్ విషయానికి వస్తే మనకు సబ్జెక్ట్స్ విషయాన్ని చూసుకుంటే ఇందులో చాలా ఉన్నాయి. ఎలెక్టివ్స్ కూడా మీరు చూజ్ చేసుకునేవి ఉన్నాయి. ఇవన్నీ కోర్ సబ్జెక్ట్స్తో పాటు మీరు ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో ఎలెక్టివ్స్ ఏమేమి చూజ్ చేసుకోవచ్చు అనేది మీకు ఇండివిజువల్గా ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.